హలో ఫ్రెండ్స్. కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం లొకేషన్‌లో జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో, హాస్పిటల్‌లో కొన్ని వేకెన్సీలయితే ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీలనేవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్ సైడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూద్దాము. దీనికొచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ గాని, అప్లై ప్రాసెస్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మీరు ఆ లొకేషన్‌కి ఏదైతే హాస్పిటల్ ఉందో, హాస్పిటల్‌కెళ్ళేసి అక్కడ మీరు మీ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి, మీ డాక్యుమెంట్స్ అన్నీ గూడా జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాల్సుంటుంది. సబ్మిట్ చేసి వచ్చారంటే సరిపోతుంది. దీనికొచ్చేసి స్టార్టింగ్ డేట్ 10థ్ మార్చ్ నుంచైతే అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd మార్చ్ వరకి ఉంది. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వీడియోస్ చూస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయండి కామెంట్‌లో. నేను ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వీడియోస్ కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. ఆ డిస్ట్రిక్ట్‌లో ఏమైనా వేకెన్సీలు ఖాళీగా ఉంటే మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వీడియోస్ కూడా నెక్స్ట్ ఫర్దర్‌గా నేను రెడీ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ పీడీఎఫ్ ఏదైతే ఉందో, ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి రీడ్ చేయండి. ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. నేను మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే. ఇక్కడ పీడీఎఫ్ కనిపిస్తుంది గదా! 3 MB అని చెప్పి ఈ పీడీఎఫ్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మనం ఇప్పుడు ఈ పీడీఎఫ్‌ని రీడ్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నంలో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో. దీనికొచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయంటే ఇక్కడ బయోమెడికల్ ఇంజినీర్, అలాగే రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఆడియోమెట్రిషియన్, కౌన్సిలర్, ప్లంబర్, ఓటీ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, అలాగే జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పి ఇది 10 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ అన్ని డిపార్ట్మెంట్స్‌కి కూడా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ కింద ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, సాలరీ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. ఎవరైతే బయోమెడికల్ ఇంజినీర్ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి 54,060 రూపీస్ వరకైతే సాలరీని పే చేయడం జరుగుతుంది. రేడియోగ్రాఫర్‌కొచ్చేసి 35,570 రూపీస్ పే చేస్తున్నారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి 32,670 రూపీస్ వరకు సాలరీని పే చేయడం జరుగుతుంది. అలాగే ఆడియోమెట్రిషియన్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికి 32,670 రూపీస్ పే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలర్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 21,500 రూపీస్ వరకైతే సాలరీ పే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఇక్కడ చూడండి, ప్లంబర్, ఓటీ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, అలాగే జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్‌కి కూడా 15,000 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. వీటికొచ్చేసి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయంటే బయోమెడికల్ ఇంజినీర్‌కొచ్చేసి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. రేడియోగ్రాఫర్‌కొచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్‌కొచ్చేసి ఒక వేకెన్సీ, ఆడియోమెట్రిషియన్‌కొచ్చేసి 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. కౌన్సిలర్‌కొచ్చేసి ఒక వేకెన్సీ, ప్లంబర్‌కి 2 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఓటీ అసిస్టెంట్‌కి 2, అలాగే మెడికల్ రికార్డ్ అసిస్టెంట్‌కి 2 వేకెన్సీలు. జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ అనే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికొచ్చేసి 16 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీలు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆఫీస్ సబార్డినేట్‌కొచ్చేసి 2 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఒకసారి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసి రీడ్ చేశారంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు అన్నది కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. ఓకే. ఒకసారి లింక్‌ని కూడా మీరు ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకొని రీడ్ చేయండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి కావాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ బయోమెడికల్ ఇంజినీర్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఒకసారి క్వాలిఫికేషన్ చాలా లెంతీగా ఉంది కాబట్టి నేను ఇది కవర్ చేయలేకపోతున్నాను. మీరు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని రీడ్ చేయండి. క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే మీరైతే బయోమెడికల్ ఇంజినీర్ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే రేడియోగ్రాఫర్‌కొచ్చేసి ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి కూడా ఒకసారి పీడీఎఫ్ రీడ్ చేయండి. ఓకే. లెంతీగా క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో నేను అవి రీడ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో, వీడియో బాగా లెంతీగా అవుతుంది. అందుకని చెప్పి నేను కవర్ చేయలేకపోతున్నాను. షార్ట్‌గా ఏవైతే ఉంటాయో క్వాలిఫికేషన్ వాటికి సంబంధించి చెప్తాను మీకు. ఓకే. ల్యాబ్ టెక్నీషియన్‌కొచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్. అలాగే ఆడియోమెట్రిషియన్‌కొచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఇంకా ఔట్‌సోర్సింగ్ బేస్ మీద మీకైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ప్లంబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దీనికొచ్చేసి ఐటీఐ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఐటీఐలో ప్లంబర్ ట్రేడ్‌లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళని
లేదా ఫిట్టర్ ట్రేడ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి థియేటర్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి ఎస్ఎస్‌సి పాస్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. మీకు థియేటర్ అసిస్టెంట్‌గా ఇంతకుముందు ఒక 5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ వీటికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఏమీ అడగట్లేదు ఫ్రెండ్స్. 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 3 డిపార్ట్మెంట్స్‌కి కూడా. వీటికొచ్చేసి 15,000 వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 42 ఇయర్స్ అన్నాం కదా! 42+5 47 వరకు మీరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలంటే ఫీజ్ కూడా ఉంది. ఏ క్యాండిడేట్స్‌కి ఎక్కువ ఫీజ్ ఉంది అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ₹500 వరకు మీరు డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది. డీడీ కట్టి ఆ తర్వాత ఆ డీడీ ఫామ్‌ని మీరు ఆ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో మీరు సబ్మిట్ చేస్తున్న అప్లికేషన్‌తో పాటు అటాచ్ చేసి అక్కడ హాస్పిటల్‌లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ, అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹300 వరకైతే డీడీ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ టైపోగ్రాఫికల్ ఎర్రర్ పడింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఓసీ క్యాండిడేట్స్‌కి ₹500 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఓసీ అని చెప్పి టైప్ అయింది. ఇక్కడ ఓసీ అయితే స్కిప్ చేయాలి మనం. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ₹300 వరకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజ్ మీరు డీడీ రూపంలో బ్యాంక్‌లో పే చేయాల్సి ఉంటుంది. దాని స్లిప్ అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఎలాంటి ఫీజ్ కూడా లేదు. మీరు ఫ్రీగా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్‌కి ఎలాంటి ఎగ్జామినేషన్ గాని ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ కూడా ఏమీ కండక్ట్ చేయరు. డైరెక్ట్‌గా మీ మార్క్స్ మీరు చూసి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. మీ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్, దాంతో పాటు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఫామ్‌తో పాటు అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా పీడీఎఫ్‌లోనే ఉంది. లాస్ట్‌లో అది జిరాక్స్ తీసుకొని మీరు మీ డాక్యుమెంట్స్‌తో పాటు ఆ అప్లికేషన్ ఫామ్ పెట్టి ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఓకే. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను మీకిప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మెన్షన్ చేశారు. 10th మార్చ్ నుంచి అయితే అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ వచ్చేసి 22nd. దీనికొచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అది పబ్లిష్ చేసే డేట్ వచ్చేసి 9th ఏప్రిల్ రోజైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. వెబ్‌సైట్ ఇంకా హాస్పిటల్ దగ్గర కూడా నోటీస్ బోర్డ్‌లో అటాచ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్‌తో సహా. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ లాస్ట్‌లో 2 పేజెస్ అలా ఉన్నాయి. వీటిని మీరు ప్రింట్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. నేను అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.